SA1 కీ చూద్దాం. 2024-25. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పి. పి, ది అల్యూవియల్ సాయిల్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ప్రపోర్షన్ ఆఫ్ శాండ్, సిల్ట్ అండ్ క్లే. ఒండ్రిమట్టిలో ఇసుక, సిల్ట్ అలాగే బంకమట్టి వివిధ నిష్పత్తుల్లో ఉంటాయి. బ్లాక్ సాయిల్ ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ కెపాసిటీ టు హోల్డ్ మాయిశ్చర్, అంటే తేమని నల్లరేగడి నేల తనలో నిలుపుకునే సామర్థ్యం అనేది ఉంటుంది. అలాగే ఆర్ అని చెప్పి, రెడ్ సాయిల్ డెవలప్ రెడ్డిష్ కలర్ డ్యూ టు డిఫ్యూజన్ ఆఫ్ ఐరన్ ఇన్ క్రిస్టల్లైన్ అండ్ మెటామార్ఫిక్ రాక్ అన్నాడు. ఎర్రటి నేలలు స్ఫటికాకార అలాగే రూపాంతర శిలలో ఇనుమును వ్యాప్తి చెందటం వల్ల ఈ నేలలు ఎర్రటి రంగులో కలిగి ఉంటాయి అని చెప్పి ఇచ్చాడు. దీనికి ఆల్ ది అబోవ్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, అబ్జర్వ్ ది టేబుల్, ఫైండ్ ది కరెక్ట్ ఆన్సర్. దీంట్లో ది ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని 1972లో తీసుకొచ్చారు. మరి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు అని చెప్పి అడిగాడు. దీనికి రైట్ ఆన్సరు 1988, 1988. నేమ్ ఎనీ టూ ఆఫ్ ది మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. ఏవైనా 2 బహుళార్థ సాధక ప్రాజెక్టుల పేర్లు రాయమన్నాడు. దీనికి మనం బాక్రా మెంగల్ ప్రాజెక్టు, సర్దార్ సరోవర్ డ్యాము రాయొచ్చు. ఇక ఫోర్త్ వన్, అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ అని చెప్పి ఒక పిక్చర్ ఇచ్చి దాని మీద క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు? విచ్ కంట్రీ ఈజ్ ది పిక్చర్ రిలేటెడ్ టు. ఏ కంట్రీకి ఈ యొక్క చిత్రం అనేది ఏ దేశానికి చెందింది అని చెప్పి మన అడిగాడు. ఇది ఏ దేశానికని? ఫ్రాన్స్కి చెందింది. తర్వాత ఫిఫ్త్ వన్, అరేంజ్ ది మూమెంట్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ అని చెప్పి వీటిని వాటి జరిగినటువంటి ఆ కాలక్రమంలో ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అనే దాన్ని ఆర్డర్లో రాయమన్నాడు. దీంట్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920-22, అలాగే చంపారన్ మూమెంటు 1917, అలాగే సివిల్ డిజోబీడియంట్ మూమెంటు 1931-34. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఫిఫ్త్ వన్కి సి అండి, QPR. ఓకే. సిక్స్త్ వన్, అబ్జర్వ్ ది ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింది ఇవ్వబడినటువంటి ఆ యొక్క మ్యాప్ని పరిశీలించి సమాధానం రాయమంటున్నాడు. ఐడెంటిఫై ది కంట్రీ ఇన్ దిస్ పిక్చర్. ఈ చిత్రంలో ఉన్నటువంటి కంట్రీ ఏదు అని అన్నాడు. ఇదేంటంటే బెల్జియం. అలాగే తర్వాత ఒక అబ్రివేషన్ ఇచ్చాడు, ఎక్స్పాండ్ ది IMR. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. తర్వాత బ్యాంకింగ్ కరెన్సీ యూనిట్ లిస్ట్, బ్యాంకింగ్ కరెన్సీ కేంద్ర జాబితా. పోలీసు అగ్రికల్చరు, పోలీసు వ్యవసాయం అనేది ఏ యొక్క లిస్టులోకి వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఏ లిస్టులోకి వస్తుంది అంటే స్టేట్ లిస్టులోకి వస్తుంది. అలాగే అరేంజ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఈ కింద ఉన్నటువంటి కొన్ని దేశాలు ఇచ్చాడు, మనకి పశ్చిమం నుండి తూర్పు వైపుకి అమర్చమన్నాడు. దీనికి రైట్ ఆన్సరు USA, ఫ్రాన్స్, చైనా, జపాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక 10th క్వశ్చన్, హౌ మెనీ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఇన్ లోకల్ బాడీస్. అంటే పంచాయతీస్, మున్సిపాలిటీస్లో ఉమెన్స్కి ఎన్ని సీట్లు అనేది రిజర్వ్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే 3 1 వంతు, అంటే 3 బాయ్స్ ఉంటే ఒక లేడీ అనేది ఉండేగా మనకు 1/3 సీట్స్ అనేది మనకి పంచాయతీస్లోని, మున్సిపాలిటీస్లోని అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఉమెన్కి రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే వాట్ డూ యూ మీన్ బై గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్? వాట్ డూ యూ మీన్ బై జీడిపి అంటే ఏంటి అని ఇక్కడ అడిగాడండి. ది వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ సెక్టార్ డ్యూరింగ్ ది పర్టిక్యులర్ ఇయర్ ఈజ్ కాల్డ్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఫైనల్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో ప్రతి సెక్టార్కు కూడా ఒక పర్టిక్యులర్ ఏరియా ఏ ఇయర్లో అయితే తీసుకున్నారో ఆ ఇయర్లో దాన్ని కనుక కౌంట్ చేస్తే దాన్ని ఏమంటారంటే జీడిపి అని చెప్పి అంటారు. ఇక తర్వాతది
ఫైండ్ అవుట్ ది ఆడ్ వన్. దీంట్లో ఆడ్ వన్ ఏది అని చెప్పి మన అడుగుతున్నాడు. దీంట్లో ఆడ్ ట్రేడు, ట్రాన్స్పోర్టు, బ్యాంకింగు, డైరీ. ట్రేడు, ట్రాన్స్పోర్టు, బ్యాంకింగు. దీంట్లో డైరీ అనేది డిఫరెంట్, అంటే పై మూడు కూడా ఏంటంటే సర్వీస్ సెక్టార్కి చెందినవి. డైరీ అనేది మనకి దేని కిందకి వస్తుంది అంటే అగ్రికల్చర్ సెక్టార్ కిందకి వస్తుంది. ఇక 2 మార్క్స్ క్వశ్చన్కి వస్తే, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫాక్ట్ డస్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రీసోర్స్ హ్యాజ్ ఆన్ ది ప్రజెంట్ ఎన్విరాన్మెంట్. అంటే వనరుల దోపిడీ అనేది ప్రస్తుత పర్యావరణంపై ఎలాంటి, అంటే ఎక్స్ప్లాయిటేషన్ అనేది వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని చెప్పి మనకి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు. దీనికి ఇండిస్క్రిమినేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది indiscrimination of exploitation of resources has lead to global ecological crisis such as. గ్లోబల్గా మనకి ఎకోలాజికల్ క్రైసిస్ అనేది వస్తుంది. ఏ విధంగా అంటే మనకి ఇది గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లేషను, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్. ఈ 3 పాయింట్స్ రాస్తే గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లేషను, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది రాస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ రీడ్ ది పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకుని ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. దాన్ని మనం ఆన్సర్ చేయమంటాడు. ఇన్ 1928 వల్లభాయ్ పటేల్ లీడ్ ది పీజెంట్ మూవ్మెంట్ ఇన్ బార్డోలి, ఏ తాలూక్ ఇన్ గుజరాత్, అగెన్స్ట్ ది ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, known as the Bardoli Satyagraha. This movement was a success under the able leadership of Vallabhbhai Patel. The struggle was widely published and generated immense sympathy in many parts of India. Okay, ఈ పారాలను బేస్ చేసుకుని అడిగిన 2 క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ బార్డోలి సత్యాగ్రహ మూమెంట్? ఎవరండి? సర్దార్ వల్లభభాయ్ పటేల్. అలాగే సెకండ్ క్వశ్చన్, విచ్ ఈజ్ ది రీజన్ ఆఫ్ బార్డోలి పీజెంట్స్ మూమెంట్? ఎందుకు జరిగింది ఈ మూమెంట్ అంటే అక్కడ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి ఆ ప్రాబ్లం వల్ల అతను ఏం చేస్తాడు అంటే ఆ మూమెంట్ అనేది చేస్తాడు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. రైట్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఇంపార్టెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్కి సంబంధించి ఎనీ 2 పాయింట్ ఇంపార్టెంట్ అని 2 పాయింట్స్ రాయమన్నాడు. వాటర్ రిసోర్స్ ఆర్ ఇంపార్టెంట్ టు హ్యూమన్ ఇన్ ఫాలోయింగ్ వేస్. ఒకటి, టు కల్టివేట్ క్రాప్స్ అంటే అగ్రికల్చర్ చేసుకోవడానికి, అలాగే టు ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. ఈ 2 పాయింట్లు రాస్తే మనకి సరిపోతుంది. అలాగే అబ్జర్వ్ ది మ్యాప్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కింద మనకి మ్యాప్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నేమ్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ది మ్యాప్. ఈ కంట్రీలో ఉన్న మ్యాప్ శ్రీలంక. రైట్ ది నేమ్ ఆఫ్ ఎనీ 2 సిటీస్ ఇన్ ది ఈస్ మ్యాప్. ఈ యొక్క మ్యాప్లో ఏదైనా 2 సిటీలు రాయమన్నాడు. ఒకటి క్యాండీ, రెండోది కొలంబో రాస్తే సరిపోతుంది. ఎనీ 2 సజెస్ట్ ఫర్ ది ఇంక్రీజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇన్ ఇండియా. గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు అనేది ఆ యొక్క పెరగటానికి 2 రకాలైనటువంటి సజెషన్స్ ఇమ్మన్నాడు. ఒకటి, ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ ఆఫ్ మనకి పెర్కోలేషన్ ట్యాంక్స్, అంటే ఆ పెర్కోలేషన్ ట్యాంక్స్ అనేది మనం ఏర్పాటు చేయాలి. అలాగే రెండోది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్. ఆ కాంటూర్ ట్రెంచెస్ అనేది మనం బిల్డ్ చేస్తే దానివల్ల వాటర్ అనేది ఏమవుతుంది అంటే సేవ్ అయ్యి భూగర్భ జలాలు అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆ యొక్క ఆర్గనైజర్ సెక్టార్ అండ్ అన్ఆర్గనైజర్ సెక్టార్. అన్ఆర్గనైజర్కి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజర్ అండ్ ఆర్గనైజర్ సెక్టారు, అన్ఆర్గనైజర్ టేబుల్ వేసుకోవాలి. ఇన్ దిస్ సెక్టార్ ఎంప్లాయీస్ ఆర్ ఎంజాయ్ జాబ్ సెక్యూరిటీ అండ్ రెగ్యులర్. ఆర్గనైజర్ సెక్టార్లో మనకి ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది. అన్ఆర్గనైజర్ సెక్టార్లో వాళ్ళకి నో జాబ్ సెక్యూరిటీ. అలాగే ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఆర్ ఫాలోడ్. ఇఫ్ పీపుల్ వర్క్ మోర్ టైమ్ దే గెట్ పెయిడ్ ఫర్ ది ఓవర్ టైమ్. ఆర్గనైజర్ సెక్టార్లో ఒకవేళ వాళ్ళకి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది, ఒకవేళ ఎక్స్ట్రా చేస్తే వాళ్ళకి ఆ యొక్క అమౌంట్ అనేది కూడా పే చేస్తారు.
ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎటువంటి ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు. దెర్ ఈజ్ నో మనకి ప్రొవిజన్స్ ఫర్ ఓవర్ టైం చేసినా కూడా ఎటువంటి మనీ ఇవ్వరు. ఇక అబ్జర్వ్ ది ఫాలోయింగ్ పిక్చర్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ అని చెప్పి ఇక్కడ గ్రాఫ్ ఇవ్వటం అనేది చేశాడు. దీన్ని బేస్ చేసుకుని 2 క్వశ్చన్లు అడిగాడు. ఏంటంటే వాట్ డస్ ది గివెన్ పిక్చర్స్ టెల్ అస్, ఈ పిక్చర్ ఏం చెప్తుందంటే పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ మనకి రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా 2011 చెప్తుంది. అలాగే రైట్ ది నేమ్స్ ఆఫ్ ది ఎనీ 2 రిలీజన్స్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి 2 రిలీజన్స్ రాయమన్నాడు. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియానిటీస్ అనేది రాస్తే 2 సరిపోతుంది. తర్వాత అబ్జర్వ్ ది మ్యాప్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక మ్యాప్ ఇక్కడ ఇవ్వటం అనేది చేశాడు. ఇన్ విచ్ కాంటినెంట్ ఇన్ జర్మనీ లొకేటెడ్, కాంటినెంట్స్ అందుకే తెలుసుకోమని చెప్పాను. ఇన్ విచ్ కాంటినెంట్ జర్మనీ లొకేటెడ్, జర్మనీ అనేది ఏ కాంటినెంట్లో ఉంది అంటే యూరప్ కాంటినెంట్లో ఉంది. అలాగే విచ్ ఎంపైర్ వాజ్ లొకేటెడ్ ఇన్ ది ఈస్ట్ ఆఫ్ జర్మనీ, జర్మనీకి ఈస్ట్ను ఉన్నటువంటి ఆ యొక్క ఎంపైర్. కానీ ఒకవేళ కంట్రీ అడిగాడు అనుకోండి, అదేనా కంట్రీ అయితే రష్యా, అదే వాడు ఎంపైర్ అడిగాడు కాబట్టి రష్యన్ ఎంపైర్ అనేది ఈస్ట్ సైడ్ మనకి ఉంది. ఇక 4 మార్క్ క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్, ఒకటి ఇరిగేషన్ ఆఫ్ క్రాప్స్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది, వాటర్ సప్లై ఫర్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజెస్కి ఉపయోగపడుతుంది, అలాగే ఫ్లడ్ అనేది కంట్రోల్ చేయడానికి, అలాగే రిక్రియేషన్కి, అలాగే ఇన్లాండ్ నావిగేషన్స్కి, అలాగే ఫిషింగ్ బ్రీడింగ్ చేయడానికి కూడా ఈ యొక్క మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అనేది ఉపయోగపడతాయి. ఈ అన్ని పాయింట్స్ కూడా మనం రాసుకోవాలి. అట్ ప్రజెంట్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్ ఫేస్డ్ బై అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా, ఇండియాలో అగ్రికల్చర్ సెక్టార్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది? ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా, ఫస్ట్ వన్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ అన్రిలయబుల్ రెయిన్, అంటే అనిశ్చితితో కూడినటువంటి రెయిన్, అంటే ఎప్పుడు కురుస్తుందో ఎప్పుడు కురవదో తెలియనటువంటి దాని మీద డిపెండ్ అయ్యి ఇంకా అగ్రికల్చర్ చేయటము, ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, అంటే సాగునీరుకు సంబంధించిన ఫెసిలిటీస్ కరెక్ట్గా లేకపోవడం, థర్డ్ పాయింట్ పావర్టీ అండ్ ఇలిటరసీ ఆఫ్ ది ఫార్మర్స్, అంటే రైతులు ఉన్నటువంటి పేదరికం కావచ్చు, చదువుకోకపోవడం వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. అలాగే ఫోర్త్ వన్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ డ్యూ టు ఫాస్ట్ గ్రోయింగ్ పాపులేషన్, అంటే తక్కువ ల్యాండ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా పెరగడం అనేది. ఇక ఎరోజన్ ఆఫ్ సాయిల్ బై హెవీ రైన్ కురిసినప్పుడు ఇండియాలో ఆ సాయిల్ అనేది ఎక్కువగా కొట్టుకుపోతుందండి. తర్వాత క్వశ్చన్ మనకి బ్రీఫ్లీ ట్రేస్ ది ప్రాసెస్ ఆఫ్ జర్మనీ యూనిఫికేషన్, ఇది ఆల్రెడీ FA 2లో కూడా అడిగాడు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జర్మనీ ఏకీకరణ ప్రక్రియను క్లుప్తంగా రాయమంటున్నాడు. ది జర్మన్ పీపుల్ ట్రై టు unit the different region of German Confederation into a nation state governed by an elected parliament in 1848. However, this was repressed. Kani Prussia took on the leadership of the movement for national unification, organized sector unification. The chief minister of Prussia, Ottoman Bismarck, played a key role in the unification of Germany with the help of Prussia army and bureaucracy. 3 wars over the 7 years with Austria, Denmark and France ended the మనకి Prussia victory and completed the process of unification. In January 1871, the Prussia king William I was proclaimed German Empire. ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. అలాగే వాట్ ఆర్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ యూనిటరీ గవర్నమెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ యూనిటరీ గవర్నమెంట్, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇలాగ టేబుల్ వేసుకుని మనం రాసుకోవాలి. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో వేరియస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. యూనిటరీ వచ్చేసరికి ఓన్లీ వన్ లెవెల్, దట్ ఈజ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. డివిజన్స్ ఆఫ్ పవర్ ఈజ్ హియర్, ఎక్కడ ఫెడరల్ సిస్టంలో. యూనిటరీ సిస్టంలో నో డివిజన్స్ ఆఫ్ పవర్ హియర్. ఇక ఫెడరల్ సిస్టంలో వేరియస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్
ది పవర్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ డ్రా ది పవర్స్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ యూనిటరీలో. మళ్ళీ ఫెడరల్లోని రీజనల్ గవర్నమెంట్స్ హ్యావ్ ఏ సర్టెన్ లెవెల్ ఆఫ్ అటానమీ అనేది ఉంటుంది వాటికి. అలాగే కెన్ మేక్ డెసిషన్స్ విత్ దేర్ ఆ యొక్క జురిడిక్షన్ అంటే పరిధి, అధికార పరిధి. అలాగే యూనిటరీ సిస్టమ్ వచ్చేసరికి రీజనల్ గవర్నమెంట్ హ్యావ్ లిమిటెడ్ ఆర్ నో అటానమీ. రీజనల్ గవర్నమెంట్కి లిమిటెడ్ ఉంటాయి, లేకపోతే అసలు అటానమీ అనేది ఎవరు. మస్ట్ ఫాలోయింగ్ ది డెసిషన్స్ మేడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అది వాళ్ళు ఫాలో అవ్వాల్సింది తప్పితే వాళ్ళకి ఎటువంటి పవర్స్ ఉండవు. అలాగే వాట్ ఈజ్ మెంట్ బై బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్. బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ ఫస్ట్ పాయింట్, ద బ్రిటన్ వుడ్ అగ్రిమెంట్ వాజ్ మనకి ఫైనాన్షియలైజ్డ్ ఇన్ జులై 1944 ఎట్ బ్రిటన్ వుడ్స్ ఇన్ న్యూ హ్యాంప్షైర్, USA. Second point, it established IMF, International Monetary Fund, and IBRD, International Bank for Reconstruction and Development. IMF and IBRD are called as twins of Bretton Woods. These initiatives మనకి dealt with మనకి external and deficient of ఆ యొక్క మెంబర్స్ నేషన్స్ అండ్ ఫైనాన్షియల్ పోస్ట్ వార్ కన్స్ట్రక్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఆ పారాగ్రాఫ్ అనేది బేస్ చేసుకుని 2 క్వశ్చన్స్ అడిగాడు. ఒకటి, ఇన్ విచ్ స్టేట్ ది సుందర్బన్స్ నేషనల్ పార్క్ లొకేటెడ్. సుందర్బన్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. అలాగే వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. ప్రాజెక్ట్ టైగర్ యొక్క మెయిన్ ఏంటంటే టైగర్ కన్జర్వేషన్. అలాగే 27, mention the various energy resources used by the people in India at present. What type of energy resources could be available in the 50 years? ఇక్కడ భారతదేశంలో ప్రజలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న శక్తి వనరులు తెలపండి. 50 సంవత్సరాల తర్వాత ఎలాంటి శక్తి వనరులకు అవకాశం ఉండవచ్చు అని చెప్పి మీకు ఇది కాంటెంపరీ ఇష్యూలో అడిగాడండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వేరియస్ ఎనర్జీ రిసోర్సెస్ యూజ్డ్ బై ది పీపుల్ ఇన్ ఇండియా. కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే కన్వెన్షనల్ అంటే సాంప్రదాయక శక్తి వనరులు అంటారు వీటిని. కోలు, న్యాచురల్ గ్యాస్ ఎక్సెట్రా. నాన్ కన్వెన్షనల్ అంటే సాంప్రదాయం కాని ఎనర్జీ రిసోర్సెస్ వచ్చేసరికి మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ. ఎట్ ప్రజెంట్ మెజారిటీ పీపుల్ ఇన్ మన ఇండియా యూజింగ్ కన్వెన్షనల్ ఎనర్జీ resources, but in the next 50 years non-conventional energy resource available to use the majority people అని చెప్పి మనం ఆన్సర్ రాసుకోవాలి. వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ దీస్. దీంట్లో 2 క్వశ్చన్స్ అడిగాడు. పవర్ షేరింగ్ అనేది మోడర్న్ డెమోక్రసీలో డిఫరెంట్ లెవెల్లో ఎలా ఉంది, అలాగే వాటికి ఎగ్జాంపుల్ కూడా ఏమన్నాడు. ఇది FA 2లో కూడా అడిగాడండి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎస్ఐ క్వశ్చన్ 8 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా చదవాలండి. డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్. ఫస్ట్ వన్, అమాంగ్ ది డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. పవర్ అనేది షేర్డ్ అమాంగ్ ది డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ సచ్ యాజ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఆల్దో మనకి జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ది ఎగ్జిక్యూటివ్, they can check the functioning of executive or laws made by the legislature. These arrangements is called the system of checks and balances అని చెప్పి మనం ఫస్ట్ పాయింట్ రాసుకోవాలి. 2 పాయింట్ వచ్చేటప్పటికి among the governments at different levels. Power can be shared among the governments at different levels like central government, state government, etc. Example, in India, Indian Constitution, there are 3 lists, namely Union list, State list and concurrent list. List that shows that division of the power between the central and state. Third one, among different social groups. తర్వాత power may be also be shared among the different social groups such as the religious and linguistic groups. Example, community government in Belgium, a good example of this arrangement. Among the political parties, pressures group and
మూమెంట్స్ కింద ఫోర్త్ పాయింట్ రాసుకోవాలి. పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ కెన్ బి ఆల్సో బి సీన్ ది వే పొలిటికల్ పార్టీస్ ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ అండ్ యూపీఏ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. ఇక ఎస్ఏ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోజన్? ఫస్ట్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్స్. కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోజన్, there are two types of factors cause to soil erosion. They are human factors and natural factor. Human factor వచ్చేసరికి ఫస్ట్ వన్ డిఫారెస్టేషన్, సెకండ్ వన్ ఓవర్ గ్రేజింగ్, థర్డ్ వన్ కన్స్ట్రక్షన్స్ అండ్ డ్యామ్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్. న్యాచురల్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్, హై ఫ్లో విండ్, గ్లేషియర్స్. ఇక దీంట్లో సెకండ్ క్వశ్చన్, దీనికి చాయిస్గా ఇచ్చింది ఏంటి అంటే హౌ హ్యావ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లీడ్ టు మోర్ కన్జంప్షన్ ఆఫ్ రీసోర్సెస్. అంటే టెక్నాలజీ అనేది అలాగే ఎకనామిక్ ఆర్థిక డెవలప్మెంట్ అని ఆర్థికాభివృద్ధి వనరులు అనేది అధిక వినియోగానికి ఎలా దారితీసింది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు. టెక్నికల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ హ్యావ్ contributed to increase the consumption of resources because advancement made in the field of surveying helped in finding the hidden nature resources. Advancement made the different fields helped in the identify in a different uses of various natural resources. Due to advancement made in the field of engineering, science and technology aided extraction of natural resources in an environmentally మనకి feeble manner. ఇక ఫోర్త్ పాయింట్, it enable the creation of new industries. It leads to more consumption of raw material. Due to advancement made in technology, the extraction of natural resources became the more feasible. Due to rising economic development, demand for natural resources started rising from other countries as well as in addition to the domestic demand. Hence, the exploitation of natural resources started increasing the trade, increase trade. ఇక 30 క్వశ్చన్ చూస్తే దీంట్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఆ పారాగ్రాఫ్ని ఏం చేయమన్నాడు అంటే ఇక్కడ లెట్ us లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది కీ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం అని చెప్పి ఇచ్చాడు. కీ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం వచ్చేసరికి 2 or more levels of government, namely central government, state government, etc. Each government has a specific jurisdiction in specific matters. There is division of power among the various levels of government. These various levels of governments draw the powers from the constitution. In federalism, there is a specific pattern of power sharing among the various levels of government. The jurisdiction of each level of government divided by the constitution. These jurisdiction in specific matters of legislature, taxation and administration. Comment on union list, state list and concurrent list. మనకి యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ this is contained the 3 list. There are union list. Central government has the power to making law on this list. Example, defense of the country, foreign affairs, banking, communication and currency. State list. State government has the power to making law on this list. For example, police, trade, commerce, agriculture and irrigation. Concurrent list. Central government and state government have the equal powers the making laws on this example on this list. Example, education, forest, commerce, agriculture and irrigation. Observe the graph and answer the following question. Which was the largest producing sector 1973-74? Primary sector. Which is the largest producing sector in 2013?
14. Tertiary sector. Can you say which sector has grown the most over 40 years? Tertiary sector. What was the GDP in India 2013-14? దీనికి RS 556 lakhs కోర్స్, 56 lakhs కోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఆపోజిట్లో ఇచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ ది టేబుల్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి మనకి ఒక టేబుల్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్స్ కంపేర్ ది న్యూట్రిషన్ లెవెల్ ఆఫ్ పీపుల్ కేరళ అండ్ మధ్యప్రదేశ్. కంపేర్ చేస్తే ఇన్ మధ్యప్రదేశ్ 28 ఆఫ్ ది మేల్ అండ్ 28 ఆఫ్ ది ఫిమేల్ అడల్ట్ ఓల్డ్ BMI ఈజ్ బిలో నార్మల్. ఇక బి కెన్ యూ గెస్ వై around the 1/5 of the people in the country undernutrition, even though it is argued that there is enough food in the country. Describe in your own words అన్నాడు. దీనికి ఆన్సర్ సెకండ్ దానికి క్వశ్చన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ పూర్ పీపుల్. ఇక దాని తర్వాత 32 వాట్ ఈస్ ద సివిల్ డిసోబీడియెంట్ మూమెంట్? రైట్, ఇట్స్ ఇంపార్టెంట్. Civil disobedience movement was started by Mahatma Gandhi in 1930. It was started against the salt laws which were imposed tax on salt. This is known as the Dandi March. Gandhiji started Dandi March on March 12th, 1930 at Sabarmati Ashramam and reached the Dandi April 6th, 1930. He made salt at Dandi without pay any tax. In the countryside, rich peasants communities like Patidars of Gujarat and Jats Uttar Pradesh were active in the movement. Many of the poor peasants were small tenant cultivated land they had returned from landlords. At the depression continued, they found it difficult to pay their rent. They wanted the unpaid rent to the landlord to remitted. Indian merchants and industrialists reacted against the colonial policies that restricted the business activities. They wanted protection against the import of the foreign goods and a rupee sterling foreign exchange ratio and would be discouraged important. Some of the industrial workers participated in the civil disobedience movement, selected adopted some of the ideas of Gandhi program like boycott of foreign goods as part of their own movement against the low wages and poor working conditions. దీనికి ఆపోజిట్లో ఇచ్చిన క్వశ్చన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాంధీజీ ఇన్ ఇండియా నేషనల్ మూవ్మెంట్. గాంధీజీ యొక్క ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ కేమ్ టు ఇండియా 1915 ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఆఫ్టర్ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇట్ వాజ్ టర్న్డ్ యాజ్ ఏ మాస్ మూవ్మెంట్. He introduced the new methods of agitations that in satyagraha and non-violence. He approached by a peasants from Champaran who highlighted the harsh treatment of peasants by British indigo plantation in planters in 1917. Gandhiji became a national leader due to Rowlatt Satyagraha in 1919. This made Gandhiji run the campaign non-cooperation movement against the British. People were asked to boycott British goods, shop, attending education institutions, and asked the people to not pay any tax. As per Gandhi Irwin fact, there were agreement to release all prisoners and stop the civil disobedience movement. When the conference London failed, Gandhiji resumed the civil disobedience movement. The Quit India movement began in 1942. It was a mass movement. తర్వాత ఇండియా మ్యాప్లో లక్షద్వీప్, కృష్ణా రివరు, బే ఆఫ్ బెంగాల్, రాజస్థాన్. ఇవి మ్యాప్లో చూస్తే రాజస్థాను, కృష్ణా రివరు, లక్షద్వీప్, బే ఆఫ్ బెంగాల్. ఇక వరల్డ్ మ్యాప్ చూస్తే ఇండియా, మెడిటేరియన్ సీ, బెల్జియం, శ్రీలంక.
ఇవి ఎక్కడ ఉన్నాయో చూడండి. మెడిటేరియన్ సీ, ఇండియా, బెల్జియం, శ్రీలంక. ఇక యుఎస్ఏ, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, ఇజ్రాయెల్ ఇవి కూడా మ్యాప్లో ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.